ఒక్కరోజు రైతులాగా వ్యవసాయం చేస్తానని చెప్పి అమ్మతో అయితే ఛాలెంజ్ చేశాను. నాకైతే దూల తీరిపోయింది. అసలేం జరిగిందంటే నైట్ పనుకునేటప్పుడు మా అమ్మ అయితే నా కాడికైతే వచ్చి మీరెప్పటికి మాలా కష్టపడలేరు అనేది చెప్పింది. ఇక నేనైతే సైలెంట్‌గా ఉండకుండా మా అమ్మోళ్ళతో అయితే ఛాలెంజ్ చేశాననమాట. రేపు మార్నింగ్ నన్ను కూడా లేపండి మీతో పాటు నేను కష్టపడతానని అయితే చెప్పాను. ఇక నేనేదో మాట వరుసకంటే మా అమ్మోళ్ళు నిజంగానే 4 గంటలకు నిద్ర లేపేసి పొలంకైతే తీసుకొని ఎళ్ళిపోయారు. కరెక్ట్‌గా పొలం కాడికి రాగానే నైట్ పనోళ్ళని 10 మందిని మాట్లాడితే ఒక్కరంటే ఒక్కరే వచ్చారనమాట. ఇంకా ఇది చూసినప్పుడు నాకు ఒక సామెత అయితే గుర్తొచ్చింది. ఆ సామెత ఏంటో కాదనమాట. రంబ రాగిలిసడానికి పోతే పిండి గాలికి ఎగిరిపోయిందంట. ఇంకా అలాగే నేను కూడా కష్టపడదామని చెప్పి అలా ఎళ్ళానో లేదో ఒక్క పనోడు అంటే ఒక్క పనోడు రాలేదనమాట. అయినా సరే మనం కష్టపడాలనుకున్నాం కాబట్టి పని అయితే ఆగేదే లేదని చెప్పి మా అమ్మతో అయితే చెప్పి ఇంకా పని అయితే స్టార్ట్ చేపించాను. ఇక మా అమ్మ అయితే వరి పీకడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా ఓలికి నేను కూడా హెల్ప్ చేద్దామని చెప్పి ఒక చెట్టు లాగానో లేదో చెట్టు అయితే వచ్చింది కానీ దాని ఏర్లు అయితే రాలేదనమాట. చూసిందంటే కూడా నన్ను కూడా భూమిలో వేసి బూట్ చేస్తుంది అనమాట. అందుకోసం అయితే అక్కడే పెట్టేసి సైలెంట్ గా వచ్చేసాను. ఇంకా ఫైనల్ గా మా అమ్మ వరి అయితే పెరికేసి కట్టలు అయితే కట్టేసింది. ఇక ఈ కట్టలను అయితే నీళ్ళన్నీ ఒడిగేదాకా ఈ గట్టు మీద అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత బస్తాలో పెట్టుకొని మనం పొలం నుంచి అయితే రోడ్డు దాకా మోయాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ ఒక్కొక్క బస్తా 80 కేజీలు ఉందన్నమాట. మోసే కాడికి నాకు దూల తీరిపింది. ఇక ఈ బస్తాలు మోయక ముందేమో ఎవడు మూవీలో అల్లు అర్జున్ లాగా అయితే ఉన్నాను. ఈ బస్తాలు మోసిన తర్వాత ఏమో ఈడెవడు అన్నట్టు తయారైపోయాను. ఫైనల్ గా నేను ఏం చెప్తానంటే 4 ఏళ్లు లోపలికి వెళ్ళాలంటే 40 మంది చేతులు కష్టపడి ఈ భూమిలో అయితే పడి ఉంటాయి. అప్పుడైతేనే ఈ వరి మన చేతికైతే వస్తుంది. అవును నేను కూడా రైతు పెట్టినాయి కదా, నన్ను కూడా బిగ్ బాస్ కి పంపిస్తారో లేదో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసి వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి బాయ్.